సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్తో అలాంటి ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా లేడట. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని చూసాము. అందుకే ఈ కాంబినేషన్లో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్పై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. మరి సుకుమార్ విషయానికి వస్తే మరోవైపు పుష్ప 2 సినిమా ఫినిషింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి కాగానే సుక్కు చరణ్ ప్రాజెక్టుకు జెట్ స్పీడ్లో షిఫ్ట్ కానున్నాడట. RC-17 కోసం సుకుమార్ టీమ్ అండ్ సీనియర్ రైటర్లు కలిసి స్క్రిప్ట్ వర్క్లో కీలక భాగస్వాములు కానున్నారు. రామ్ చరణ్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి సుకుమార్ కృషి చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అంతులేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని యాక్షన్ డ్రామా జోనర్లో రూపొందించడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ కోసం సుకుమార్ క్రేజీ లుక్ ని డిజైన్ చేశారని సమాచారం వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ కొత్త లుక్ లోకి మారనున్నాడు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే గతంలో సుకుమార్ ఈ సినిమాని 2 భాగాలుగా చిత్రీకరిస్తారని కొన్ని వార్తలైతే హల్చల్ చేశాయి. కానీ ఇది సింగిల్ పార్ట్ మూవీ అని క్లారిటీ వచ్చేసింది. మరి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుకుమార్ స్టైల్లో భారీగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగిల్ పార్ట్తోనే కథను ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు దర్శకులు ఎక్కువగా సినిమాలను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. కానీ సుక్కు పుష్ప 2 అనంతరం అలాంటి ప్రయోగాలకి స్వస్తి చెప్పాలని చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని ఈ నెలలో పట్టాలెక్కించనున్నారు. బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నాడు. అయితే సుక్కు రామ్ చరణ్ తో తీయబోయే RC-17 సినిమా కోసం 2 భాగాలనే ప్రయోగాలను పక్కకు పెట్టాడని తెలుస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.